టు టాలీవుడ్ నగర్. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మరణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మూగబోయింది. తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటిన అనేక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లటం అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. కోడి రామకృష్ణ తుది శ్వాస విడిచిన నేపథ్యంలో ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. చిరంజీవి, బాలకృష్ణ వంటి తెలుగు అగ్ర హీరోలు ఆయన మరణంతో షాక్ తిన్నారు. ఇటీవల నడవలేకపోతున్నా గానీ సినిమా ఫంక్షన్లకు వస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించేవారని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు సినీ ప్రముఖులు. ఆయనతో అనుబంధం ఉన్న సినీ ప్రముఖులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగాలకు గురవుతున్నారు. చిరంజీవి కూడా కోడి రామకృష్ణతో తన స్నేహాన్ని మీడియాతో పంచుకున్నారు. కోడి రామకృష్ణ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య వీధుల కృష్ణయ్య చిత్రంలో తనే హీరోనని వెల్లడించారు. అప్పటికి తాను సాధారణ హీరోని మాత్రమేనని, అయినా గానీ ఆయన తనను ఎంతో అభిమానించేవారని గుర్తు చేసుకున్నాడు చిరంజీవి. ఆ తర్వాత ఆలయ శిఖరం షూటింగ్ సమయంలో కోడి రామకృష్ణ గారు పద్మ గారితో ప్రేమ వ్యవహారంలో తలమునకలై ఉన్నారని వెల్లడించారు. షూటింగ్ స్పాట్ లో తన లవ్ స్టోరీ మొత్తం చెప్పేసి సలహాలు సూచనలు కోరేవారని చిరు గుర్తు చేసుకున్నారు. తాను కూడా ఆయన ప్రేమను సపోర్ట్ చేశానని తెలిపారు. ప్రేమ గురించి తనకు తెలిసిన విషయాలని చెప్పేవాడని, ఆయన తాను చెప్పింది ఎంతో శ్రద్ధగా వినేవాడని తెలిపారు. ఆలయ శిఖరం షూటింగ్ పూర్తయ్యే సమయానికి తామిద్దరం మంచి స్నేహితులం అయిపోయినట్లు చెప్పారు. ఒక విధంగా కోడి రామకృష్ణ గారి ప్రేమ సక్సెస్ కావడంలో తన ప్రమేయం కూడా ఉందని అన్నారు. ప్రేమ వ్యవహారాలే కాకుండా ఇతర పర్సనల్ మ్యాటర్స్ లో కూడా తనతో అరమరికలు లేకుండా పంచుకునేవారని చెప్తూ చిరు కంటతడి పెట్టుకున్నారు. ఈ మధ్య ఓ ఫంక్షన్ లో ఆయనను చూసినప్పుడు సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నారని, అయినప్పటికీ తన ఊతపదం సంపేద్దాం గురు అనడం మాత్రం మానలేదని చెప్పారు. తెలుగు సినీ చరిత్రలో గణనీయమైన సక్సెస్ రేట్ ఉన్న దర్శకుల్లో కోడి రామకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఆయన దర్శకత్వం వహించి చాలా చిత్రాలు ఘన విజయం సాధించాయి. వాణిజ్యపరమైన దర్శకత్వానికి కొత్త ఒరవడి దిద్దిన ప్రతిభావంతుడు కోడి రామకృష్ణని చెప్పాలి. ఇటువంటి దర్శకుడు సినీ ఇండస్ట్రీకి లేకపోవడం నిజంగా దురదృష్టకరం. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.